హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పెళ్లి అదుగో అటువంటి శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు శనివారం నాడు సారి బయలు అత్తమాదివారం నాడు గోగులు బయటికి వెళ్ల ముందు గోగు గంధర్వ రేవతి నక్షత్ర ధనుర్ లగ్గం అన్నాడు. చెరోడి లగ్గం కోటు రాసిండు అదుగో అటువంటి చెరోడి సేదకిచ్చిండు. అప్పుడు అదుగో అటువంటి వచ్చిన బట్టమాట బ్రాహ్మణ ఏమన్నాడు, మీ కొడుకును తయారు చేసుకుని తిరిగారు మా ఊరు నీరు నిర్వహగిరిని ఏమైనా పల్లె రాదు లేని ఊరు రథనాల కోటకు రమ్మన్నారు. రాదుకోక బిడ్డ అదుగో అటువంటి చింత చెట్టు దీడీలు కట్టి శివుని వెచ్చ పెళ్లి ఎత్తి రాళ్ళ చెట్టు దీడీలు కట్టి రాజును వెచ్చ పెళ్లి ఎత్తామన్నారు. అన్నారు సాగర్ పిల్ల వాళ్ళు పూపమైన భయపడతారు. వినాయకుడు ఉన్నట్టున్నాడు కొడుకు. ఇంకో 10 రోజులు అయితే నువ్వు ఊళ్ళో పోయి మోగుతావు కొడుక. మెల్లిగా తీసుకపోయి ఆటోలో కూర్చుండే పొల్లగా ఒక్కడే ఆటో రెండో కూకుంటాడు. ఎందుకురా కొడక నువ్వు 2 పూటలు బంద్ పెట్టాలి, ఒక్కటే పూట వాడుకోవడం. మామిడి తోటలాట మామిడి తోటల
ఎత్తే వాళ్ళు ఎన్నుకుంటా వేడుకుంటావా మరి ఆ పిల్లగాన్ని పురిసేసి కూకుండా పెట్టినా మరి మంగళంలో వినిపించిన ఆ రాజు మైలపూలు పోయించిండు మరి ఆ మంగళంలో వచ్చి మైలపూలు పోసి ఆ మైలపూలు ఎత్తుకొని పోయిండు సాగలంలోనే వినిపించలేక పూలు పోపి ఏమాటేనా సాగలం వల్ల పూలు పోయేవాటేనా
అచ్చందరి ఎత్తురమ్మాని ఏనాడు కనుక నేను బ్రాహ్మణయ్య పిలిచిన ఏడు మేడలైన తల్లి కనగంటికి పుట్టడి కన్నీళ్లు తీస్తాంది అదే రోజు ఆ తల్లి కనుక నియమలో కానీ ఇవుడు కాయ వస్తాను బ్రహ్మలో కాన బ్రహ్మదేవుడు ఆగు నిలుపుతాండు భూమి మీద నూకల బాగి ఏరిపాయన అందుకే అంటారు అవలారి ఇవడి కబడి గంటది ఏ నరమానుడికి ఏ నరమానురాలకైనా నిన్నలేని పొంది కూడా ఓ భీమ ధర్మరాజు యువలోక మటుగా పోతడాటని తల్లి కనుక నేవి పచ్చడి పందిట్ల కనుక నేవి ఎడలేనే రోగమా నేవి దంతగా రావాలన్నప్పుడే అవ బ్రాహ్మణయ్య విధింది నీవు ముందుకు మూడడు వేస్తున్నాడు ఆ తల్లి అడిగేసి అడుగు తీస్తే అడుగు ఉంచలేదు అవు తుప్పాకు ఏమి చూపుతుంది ఆ తల్లి కళ్ళేమో పైగమ్ముతాయి ఊడను పురుగులు ఆడకుండా ఆ బిడ్డ కలిగి ఏమి ఇంటి ముందుకు ఆ చంద్రపల్లి పట్టుకోను బ్రాహ్మణయ్య తల్లి ముందు వచ్చినప్పుడే ఆ చంద్ర కనుక ఏమి చేతిలో తీసుకొని బిడ్డ నెత్తి మీద వేయబోతండి ఎముడు కనుక ఏమి పట్టు పగ్గాల తోడి పుంజినప్పుడే తల్లి గిరగిర ఒకసారి బిడ్డకి ఏమో చేయి రూపుకుంటా ఆ తల్లి కనుక ఏమి ఆర్తికి పెట్టిన ఏడేళ్ళగా బిడ్డ ఆనాడుగా బిడ్డ మా మాట శివనంది పెట్టింది బిడ్డ అనురాధని పిలిచినప్పుడే రెండు పోలు మీదికెళ్ళి అచ్చిన పందిళ్ళ వేడికి ఊరికొచ్చరా అల్లి వేడికి వచ్చింది అనురాధ అమ్మ నన్న తల్లి నా దేవత అవ్వా నీ గెలిగల్లు అంటే ఎనిమిది చూపుతాను ఏడేళ్ళ బిడ్డ పెళ్ళని కొన్నంత సంబరపడ్డావమ్మా నువ్వు ఎలిగల్లు పడ్డాయి నావు రేరు చూపులలో ఉంటున్నా ఎవరో వచ్చినాదే నావా నీకు వచ్చిన బాధ నా తోడు నీకేమన్నాని కలిగి ఈ నాకు పెళ్లిగా నీ ప్రాణం పోతేనే అవ్వా ఏడేళ్ళ బిడ్డ పెళ్లి చేసి అవ్వకేమన్నా ఆటంకం కలిగితే ఈ పెళ్లి పాడవాడ అవ్వ గంట నచ్చిన పెళ్ళి అంటారమ్మా
సబరం సట్టు మండలైతానే విజు వారి ఎవరి కళ్ళ వండ విద్య నీకు నాకు ఎడవాపుదండే విద్య రేపు నీకు గడ్డ వచ్చిన్నాడు నీకు బాధలు వచ్చిన్నాడు విజు నువ్వు ఏ తల్లి తనను తయారు చేసి ఆయన బట్టలు వేసి ఆయన సొమ్ములు వేసి బతుకమ్మ వేసిన బతుకమ్మ పట్టు కోరిపోయి ఆ గుడికాడ ఆడుకోపోరి విట్టాలి వాళ్ళ సాగోరు సంచి మన ఇంటి ఉండడు పందరు గుంజలు పట్టుకొని నువ్వు బయటలో ఒకమైనా నా బిడ్డు రెండు పోరు మీద అవమానం పోయిందంటే అవగండాల పిల్ల వచ్చింది అవగండాల పుట్ట బిడ్డ అంటారే నాదెంత పాడు పుడుకనేమో నన్నెందుకంటారేమో నన్ను ఏ భగవంతుడు ఏంటి నన్ను ఎంతమంది ఎన్ని తీరంటారు అమ్మ నువ్వు నచ్చిపోతే తల్లి లేని పిల్లలనే అలా పోతే పెద్దలు నా దేవత అమ్మలేని పిల్లలకు అగలేకు అంటారే నావు సావన్న మాట నీ నోటికొచ్చే సజ్జనాలు మనున్న మనుషులుగా పడతారా సిన్ని సిన్ని మొక్కలారా తండ్రి మల్లయ్య తల్లి రాజవ్వ ఇద్దరు కొడుకుల కన్నారు ఒక్క బిడ్డను అన్నరే నాకొక్క బిడ్డని నాకిద్దరు కొడుకులనే తండ్రి మల్లయ్య తల్లి రాజవ్వ అయినా గాతావు గడ్డాము కొడుకులను
లవణ్యమను దగ్గరుండాలి అత్తపోతే నా బిడ్డ దగ్గరుంటానని నడుచుకుంటాననుకున్నారమ్మా కాళ్ళు కడిగి మల్లయ్య కన్యదానం చేసిందిరా నువ్వు ఇవాళ లావణ్య దావగల్లా గావిట లావణ్య ప్రాణం పోగా ఎవరాది గచ్చినారు అమ్మాది గచ్చినారా అయ్యాది గచ్చినా మల్లయ్య నీ కన్న గడుపు గండి పెట్టిపోతానమ్మా నువ్వు ఏ ఊరి కన్నా పోతే నువ్వు ఏ పల్లె కన్నా పోతే ఓ నాయనా మల్లయ్య నీకెందరు కొడుకులు ఎందరు బిడ్డలంటే నాకొక్క బిడ్డని నాకిద్దరు కొడుకులని గొప్పల్లా చెప్పుకున్నా ఏ ఊరి కన్నా పోతే నీ బిడ్డల వన్యమ మంచుకున్నదంటే నాయనో నా బిడ్డల వన్యమ చచ్చిపోయిందని నువ్వు అడిగిన వాళ్ళతోటి బాబు నేనాది కచ్చినానా చెల్లల్లా సెలగల్లా చెట్టుకు చెడు కన్నీరు తీతరానే నీ కన్నా కడుపు గండి పెట్టి పోతల్లా అందట్లా కూతురు ఓ నాయనా ఇక నేను పోతల్లా తమ్ముడా రాదు కోరి తమ్ముడా కోవారు మీ తోడు వాసిపోతల్ల తమ్ముడారా మన నాయన పైరవు మనమ్మ పైరవు ఏదన్నా కోపం వచ్చి అయ్యనొక్క మాటల్లా మనొక్క మాటల్లా రా తమ్ముడారు ఈ బిడ్డ అది కచ్చి మన అమ్మ నా తల్లి ఏనాది గచ్చి ఓ బిడ్డల వెంకవ్వా మీ తమ్ముడు గిట్టన్నారు నువ్వు గుప్పుడు మీరుంటే ఆ తమ్ముడు మాట్లాడరాని బిడ్డో నీ ఇంటికి నేను అట్టునమ్మా ఓరి తమ్ముడారా సాదుకున్న మీ పుణ్యమే చంపుకున్న మీ పుణ్యమే ఓ మనసా నా బాగి తీరింది నా రుణం తీరే నరేషు నీది నా ప్రేమ ప్రేమల్లా తీరలేదు నా ఇది నీ ప్రేమ ప్రేమల్లా తీరలేదు నా భరత నరేషు పావురాల జంట పాచల్లా పోతల్లా కొడుకులో కాకపోతే మనం ఏ దేవుని గుళ్ళ వల్ల వచ్చి నేను కొడుకుల కన్నదాన్ని కాదు నేను బిడ్డల కన్నదాన్ని కాదు నీ సందు నా సందు మనకు ఇద్దరు పోతులం ఒక కొడుకున్నా ఒక బిడ్డున్న నా సక్ర నా పేరుండు నాయను నా భరత నరేతు ఇవాళ నా బాకి నా పండు వెళ్ళినాక ఎక్కడోళ్ళు అక్కడ పోతే నిన్ను నీ ఇంటికి పంపండి నీ ఇంటికి నువ్వు అని నావన్న నాయన్న నా భార్య లవన్నుంటే నన్ను ఇక్కడికి వెళ్ళి బొమ్మను పోదురు ఓ భార్య లవన్యవ్వా నన్ను ఏడేళ్ల పిల్లి గురులు వేసి నన్ను అడుగు తినకని వేసినవా ఓ లావణ్య నేను ఎవరింటికి పోవాలి
నాకెవరన్నం పెడతారు? నన్ను రమ్మని పిలిచేటోళ్ళు ఉన్నారా? పొమ్మని పిలిచేటోళ్ళు ఉన్నారా? లవణ్య నేనందరికి దూరమైనా నేను అంగట్ల కోతిని. చెట్టుకు చెట్టు దిగి ఉన్నది, గుట్ట గుట్ట దిగి ఉన్నది. లవణ్యమ్మ నన్నెవరింటికి పొమ్మన్నావు? నేను ఎప్పుడు వచ్చినా నా అల్లుడు వచ్చినాడు ఎదురు మురిగేస్తారు. నేను ఎప్పుడన్నా నువ్వు లేకపోయి నీ ఇంటికి వస్తే ఎందుకు వచ్చినావంటే నువ్వున్న నాడు నాకు బలం ఉన్నది, నువ్వు లేని రోజు నన్ను ఎల్లగొడుతుందని ఓ పరదాన రేసు ఏడ్చుకుంటా నీ ఇంటికి పోతే నీ ఊళ్ళకి పోయినాక నీ భార్య ఏదంటే నా ముఖము కిందికేసుకొని నేనెవరితోడు చెప్పుకుందురు? నేను భార్య దాచుకున్నోని. భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖము, భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖము. భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ, భార్య లేని మొగోడి బాధలు ఎక్కువ. నరేసు నిన్ను ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా నువ్వు తిన్నవా అని అడుగుతావు, నువ్వు ఏమి చేస్తానో అని అడుగుతావు. నువ్వు నన్ను అడిగేటోళ్ళు కాదు నా భార్య కాదేవో బామ్మ. తిన్నవాని అడిగేటోళ్ళు నాకు లేదు, ఉన్నవాని అడిగేటోళ్ళు నాకు లేదు. నేను వెళ్ళిపోతాను నరేసు, నేను లేనాది అయ్యా నా నాయనో. అవ్వను మరవకు నరేసు, అయ్యాను మరవకు నరేసు. ఒరి తమ్ముడా రాదు, ఒరి తమ్ముడా కుమారు, నీ బావకు సిక్కులు రావురా. ఎతి బావు రోడు నీ బావ. రేపు పొద్దుగారా మీరు ఎందుకుంటావు వెళ్ళిపోమ్మానంటే ఏడుపుకుంటూ నీ బావ ఏడవకు. మా అక్క చచ్చిపోయినా మేము మీకు తోడుంటామని తీర చెప్పుండ్రి. మీరు ఏదన్నా మాట అంటే మనసు తిరిగిన వాయ కట్టిరిగిన వాయే. నీ బావ ఏదన్నా ఏడుకుంటే నా జీవికి ఉండదు, మనసు సెంచరీలు తమ్ములారు. నేనే భూమి మీద ఉంటే నీ బావ మీ ఇంటికి రాకపోవురా. నీ బావను మనసు ఉండకుండ్రి, తిట్టుమాటలకుండి కొట్టుమాటలకుండి ఆ నీతి